అందరికి నమస్కారం. ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాను. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనందరికీ టెక్నాలజీ తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. కానీ వాళ్ళకేంటంటే టెక్నాలజీలో కొత్త కొత్త హంగులు దిద్దుకుంటున్నాయి ఇవాళ రేపు. సో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాని ఎట్లా వాడుకొని దాన్ని ప్రాపర్ ప్రిడిక్షన్స్ చేయాలనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గోల్ అనమాట. సో ఇప్పుడు ఇది మెడికల్ సిస్టమ్కి ఎట్లా యూజ్ అవుతుంది అనే టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. సో అందరికీ తెలిసిందే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉమెన్లో చాలా కామన్గా ఉంటుంది. సో చాలా కేసెస్ ఉంటాయి అన్నమాట. అట్లా అది ఎవరికి స్టార్ట్ అవుతుందంటే యూజువల్గా మన అమ్మ ఏజ్ గ్రూప్స్ నుంచి, అంటే ఇప్పుడు మన చిన్నగా ఉన్నప్పుడు మన చిన్న పిల్లలలో రాదు. అది యూజువల్గా 40 అండ్ అబవ్, ఓకే, అమ్మ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు అట్లా పెద్దవాళ్ళకు వస్తూ ఉంటుంది, ఇంకా పైన ఏజ్ గ్రూప్స్కి. సో ఇది డిటెక్ట్ చేయడం అనేది మ్యామోగ్రామ్ త్రూ చేస్తూ ఉంటారు. యూజువల్గా స్క్రీనింగ్స్, మ్యామోగ్రామ్ స్క్రీనింగ్స్ ఫ్యామిలీ హిస్టరీ బేస్ మీద చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత దానికి అల్ట్రాసౌండ్ లేకుంటే కొన్నిసార్లు ఎంఆర్ఐ అట్లా ఇంకా అవసరం బట్టి చేస్తూ ఉంటారు. సో దానికి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఆ డెప్త్లోకి వెళ్ళట్లేదు. కానీ ఇవాళ టాపిక్ ఏంటంటే మ్యామోగ్రామ్ని యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ ఒక 5 years ముందే మనము క్యాన్సర్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇది చాలా అద్భుతమైన కేస్ స్టడీ అన్నమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే బోస్టన్లో MIT ఉంటుంది, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది. చాలా రినౌండ్ ఇన్స్టిట్యూట్. అది చాలా అందరికీ తెలిసిన ఇన్స్టిట్యూట్ ఇక్కడ అమెరికాలో అందరికీ. రెండోది ఏంటంటే అది ఆ టెక్నాలజీని హాస్పిటల్ వాళ్ళకి అనమాట. ఏదన్నా అంటే మ్యాసచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్, ఇది MGH అని అంటారు. సో ఈ హాస్పిటల్, ఈ టెక్నాలజీ, ఇవి రెండు కూడా ఒక దగ్గరికి వచ్చి ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. నేను కూడా ఒకసారి వెళ్ళినాను. వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ వర్క్స్ దేర్. అప్పుడు నేను చూడ్డానికని ఆయన చూడ్డానికి వెళ్ళినప్పుడు జరిగింది. అది చాలా రీసెర్చ్ జరుగుతుంటుంది. చాలా ఇప్పుడు HIV మీద మీకు తెలిసిందే కదా, అందరికీ HIV అంటే దానిపైన కూడా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. అయితే ఇక్కడ ఏంటంటే MIT వాళ్ళు, MGH వాళ్ళు కంబైన్డ్గా ఒక డేటా స్టడీ చేసిండ్రు. ఇప్పుడు ఇది చూడండి ప్రజలారా. దిస్ ఇస్ ఎ వెరీ వాల్యుబుల్ వీడియో, చాలా బాగుంటుంది ఈ వీడియో. ఒక 5 years ముందే మనము బ్రెస్ట్ క్యాన్సర్ని ఎట్లా డిటెక్ట్ చేయవచ్చు త్రూ మ్యామోగ్రామ్. ఇది మ్యామోగ్రామ్ అంటారు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఎక్స్రే లాగా ఉంది కదా, ఇది మ్యామోగ్రామ్ అనమాట. ఇది ఒక 5 years బ్యాక్ ఇట్లా ఇంత చిన్నగా ఉన్న నాడ్యూల్ ఒక 5 years తర్వాత ఇట్లా తయారవుతుంది. ఇది క్యాన్సర్ లాగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఒక 5 years తర్వాత దీన్ని మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడే కనుక డిటెక్ట్ చేసినాం అనుకో, ఇక్కడికి వెళ్ళి క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అయ్యే కంటే ముందే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసేసుకుంటాము. సో దాంతో బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయవచ్చు. డిటెక్ట్ చేసినాక ఇంకా మన ఫ్యామిలీస్ అన్నీ కూడా బాగుంటాయి. ఇదేంటంటే ఇప్పుడు ఒక 40 years ప్లస్ ఉన్న వాళ్ళకి అది కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా 50 years వచ్చినాక ఇంకా ఎక్కువ కామన్ అవుతుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఒక కుటుంబంని దెబ్బతీయకుండా ఉండే పరిస్థితులు చాలా ఈజీగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక మనకు ఇంట్లో అమ్మ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఏం చెప్తానంటే, ఇఫ్ వీ కెన్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ, ఎంత బాగుంటుందో ఆలోచించండి ఒకసారి ప్రజలారా. ఈ ఆల్గోరిథం, దీని పేరు మిరాయ్ అని చెప్పి ఒక ఆల్గోరిథం రాసిండ్రు. ఎవరు? ఆడమ్ యాలా అండ్ ఫ్యూ అదర్ స్టూడెంట్స్ ఇన్ MITలో చదువుకునే కొంత PhD స్కాలర్స్ దీని మీద కోడ్ రాసిండ్రు. ఎట్లాంటి కోడ్ అంటే ఈ ఆల్గోరిథంని యూజ్ చేసి మన అసలు సిస్టమ్లో అంటే మ్యామోగ్రామ్ని యూజ్ చేసి అన్ని వ్యూస్, ఇప్పుడు డిఫరెంట్ వ్యూస్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ వ్యూస్ అన్నిటినీ ఒక దగ్గరకు చేసుకొని ఆ డిఫరెంట్ వ్యూస్కి ఆల్గోరిథం అంతా రాస్తే అప్పుడు ప్రాపర్గా అసలు ఎట్లా ఇది అవుతుందా అయితలేదా, ఈ ఓవర్లాప్ ఎంత అవుతుంది అనేది చాలా ఈజీగా డిటెక్ట్ చేసి చెప్పొచ్చు అనమాట. దీని యాక్యురసీ మామూలు యాక్యురసీ కన్నా ఒక డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఉండే సిచ్యువేషన్స్ కంటే కూడా ఇంకా ఒక 2-3 times ఇప్పుడు మంచిగా వస్తుంది వాళ్ళ రిజల్ట్స్. దీని రిజల్ట్స్ అనమాట. మ్యామోగ్రామ్ నుంచి ఒక 5 years ముందు నుంచి వాళ్ళ డేటా సెట్ 3 centers నుంచి తీసుకున్నారు బేసికల్లీ. ఒకటేమో చెప్పినాను కదా MGH అని, ఇంకొకటేమో ఒక స్వీడన్లో, ఒకటి యూరోపియన్ కంట్రీ, తర్వాత ఇంకోటేమో తైవాన్, మన ఏషియన్ కంట్రీ అనమాట. ఈ 3 చోట్ల నుంచి ఇనీషియల్గా డేటా సెట్ చేసిండ్రు. ఎంతమంది దగ్గర అంటే ఒక 2 లక్షల డేటా సెట్ని తీసుకొని చదివి
ఆ ఆల్గోరిథంని యూస్ చేసి ఈ కన్క్లూజన్కి వచ్చిండ్రు. అయితే మరి ఇది ఇండియాలో ఉందా అని ఎవరికైనా డౌట్ వస్తే అవును, ఇండియాలో కూడా ఉంది. అపోలో వాళ్ళు దీంతో హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. సో లైక్ ఎంఐటి వాళ్ళు అపోలో వాళ్ళతోటి దే ఆర్ ఇన్ సింక్రనీ ఆన్ దిస్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఇదేంటంటే మామోగ్రామ్ ఒకటి చేస్తే మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో దాని ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ ఉమెన్కి, ఆ లేడీకి అనేది చెప్పడానికి తెలుస్తుంది అనమాట. సో దీన్ని ఎట్లా అంటే ఒక చిన్న మ్యామోగ్రామ్, అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ దగ్గరకు వస్తే మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే మ్యామోగ్రామ్ ఇస్ కైండ్ ఆఫ్ మోర్ చీపర్ అండ్ ఇట్స్ ఈజీలీ యాక్సెసిబుల్ స్క్రీనింగ్ టెక్నిక్స్కి, రైట్. ఎంఆర్ఐ అంటే కొంత కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి అవన్నీ కొంత కుదరకపోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఈ స్క్రీనింగ్ టెస్ట్ల వల్ల మనకు కాస్ట్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే నెక్స్ట్ 5 yearsలో మనకి ఇది వస్తుంది అని మనకు ముందే తెలిసినప్పుడు దాని మీద జాగ్రత్తలు తీసుకుంటాం కదా, రాదర్ దాన్ లైక్ అయ్యో ఒకటేసారి స్ప్రెడ్ అవుట్ అయిందా, ఇదేంది దీని ప్రాబ్లం ఏంది అనేది అట్లా అంత మనకు ఆ హై జోన్లోకి వెళ్ళకుండా ఉండడానికి అని చెప్పి. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? అట్లా ఉండకుండా ఈ పద్ధతులు మనకు బాగా యూజ్ అవుతాయి. అయితే ఇది మరి ఇంకా ఏమేం ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తే అంటే ప్రస్తుతానికైతే ఓల్డ్ డేటా యూజ్ చేస్తుంది, తర్వాత అన్ని యాంగిల్స్లో చూస్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లెట్స్ ఈ యాంజియోగ్రామ్ మ్యామోగ్రామ్ ఇప్పుడు చేసినాం మనం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు ఎట్లుంటుంది, ఆ తర్వాత ఆ ఫాలోయింగ్ ఇయర్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే అవన్నిటిని కూడా అసెంబుల్ చేసి రీడ్ చేస్తుంది ఈ ప్రస్తుతానికి ఉన్న ఆల్గోరిథం. దీన్ని ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్కి యూజ్ చేయబోతున్నారు, లైక్ అంటే నాన్ ఇమేజింగ్ టెక్నిక్లలో కూడా యూజ్ చేయబోతున్నారు. చూడండి ప్రజలారా, నాన్ ఇమేజింగ్ అంటే ఇప్పుడు మ్యామోగ్రామ్ అంటేనేమో ఇమేజింగ్ ఒక ఎక్స్రే లాగా ఉంటుంది, ఒక ఎంఆర్ఐ లాగా ఉంటుంది. అట్లా కాకుండా అసలు స్క్రీనింగే అంటే ఇట్లాంటి ఎక్స్రే టెక్నిక్సే లేకుండా ఉండేటి ఏంటంటే మనకు కొంత హార్మోనల్ ఫ్యాక్టర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, దాంతో కూడా డిటెక్ట్ చేసే పద్ధతులలో వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను నేను మీకు ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్ విచ్ ఇస్ సో కూల్. ఇది ఒకసారి చూడండి ప్రజలారా. సో ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ మరి ఇది ఎవరికి అందరికీ పనిచేస్తుందా, మరి ఎవరికి అక్రాస్ పనిచేస్తుంది అంటే ప్రస్తుతానికైతే ఇట్స్ వర్కింగ్ అక్రాస్ ద గ్లోబ్. ఓకే, ఇండియా అంటే తైవాన్లో పనిచేస్తుంది, తర్వాత యూరోప్లో పనిచేస్తుంది, స్వీడన్లో, తర్వాత ఇప్పుడు యుఎస్లో పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే వెస్ట్రన్ వరల్డ్లో కొంత అంటే అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్స్ కొంత నల్లవాళ్ళు కొంత లావుగా పెద్ద హెవీగా ఉండడం జరుగుతుంది. మరి వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే మరి వాళ్ళది కూడా డిటెక్ట్ చేయడానికి వస్తుందా అంటే అవును, వాళ్ళది కూడా ఈజీగానే డిటెక్ట్ చేయడానికి పర్వాలేదు, ఇట్ ఈస్ మచ్ బెటర్ అన్నట్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉమెన్లో ఎస్పెషల్లీ ఆఫ్రికన్ అమెరికన్స్లో ఒక 43%, ఒక 40+% కొంచెం ఎక్కువగా ఉంటుంది రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అట్లాంటప్పుడు వీటిని తగ్గించడానికి ఇంకా ఇట్లాంటి టెక్నిక్స్ అన్ని వాడితే హెల్త్ బడ్జెట్ కూడా బాగా తగ్గిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఇదంతా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎంఐటి అనేది ఒక టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, అర్థమైందా? అట్లనే మనకు ఐఐటి ఉంటుంది. ఎంఐటి కన్నా అసలు ఐఐటినే హైలీ కాంపిటేటివ్ ఉంటుంది. ఎంఐటి కన్నా మళ్ళీ గుర్తుపెట్టుకున్న ప్రజలారా, ఎంఐటి కన్నా ఐఐటినే హైలీ కాంపిటేటివ్. కానీ ఎంఐటీలో రీసెర్చ్ జరుగుతుంది, బాగా ఎక్కువ రీసెర్చ్ చేపిస్తారు. మనకు మన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లలో కూడా అంటే లైక్ ఐఐటి, ఎన్ఐటి, ఇట్లా జేఎన్టీయూ, ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటిలలో చేసేదానికన్నా చాలా ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. అందుకనే ది కమ్అట్ విత్ లైక్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్, సో మచ్ ఆఫ్ టెక్నాలజీ. అమెరికా ఈజ్ బిల్ట్ ఆన్ రీసెర్చ్. ఇంకా మిగతా అన్ని కొన్ని అట్ట ఇట్లా ఉంటాయి, కానీ మెజారిటీ ఆఫ్ ది థింగ్స్ ఇవాళ మనం మైక్రోసాఫ్ట్ చూడండి, ప్రపంచంలో అందరం మైక్రోసాఫ్ట్ వాడుతూ ఉంటాం, అవునా? యాపిల్ ఫోన్స్ చూడండి, చాలామంది వరల్డ్లో వాడుతూనే ఉంటారు. యూ అండర్స్టాండ్? ఎన్విడియా చిప్స్ చూడండి, చాలా చోట్ల వాడుతూ ఉంటారు. యూజువల్గా ఇవన్నీ ఎట్లా వస్తూ ఉంటాయి అంటే రీసెర్చ్ బేస్ మీదకి వెళ్ళి వస్తూ ఉంటాయి. కానీ ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది అంత మంచిగా ఉన్న యూనివర్సిటీ ఇవాళ అంత గొప్పగా లేదు. ఎందుకంటే దాని ఫండింగ్ దానికి ప్రాపర్గా టేక్ కేర్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఈ యొక్క రీజన్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన హెల్త్ సిస్టమ్ని కానీ ఏ సిస్టమ్నైనా డెవలప్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలి. సో అది బాగుపడాలంటే మనం అందరం కూడా ఎక్కడో ఒకడ మనం అవసరమైన చోట ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి, రీసెర్చ్ గురించి మాట్లాడాలి, టెరిషరీ కేర్ గురించి మాట్లాడాలి. అలాంగ్ విత్ లైక్ టెరిషరీ ఎడ్యుకేషన్, టెరిషరీ కేర్, ఇవి రెండు కూడా చాలా అసెంబుల్ చేస్తే హెల్త్ బడ్జెట్ చాలా తగ్గుతుంది. మనము ₹1 ఎడ్యుకేషన్ మీద పెడితే అది ₹100, ₹1,00,000 మనకు రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. సో వీ ఆల్ నో దిస్ థింగ్.
నేను ఇక్కడ ఈ వీడియోలో ఆపేస్తాను. ఇంకొకటి లాస్ట్ బిఫోర్ ఐ డ్రాప్ డౌన్ దిస్ కాల్, ఐ మీన్ ఈ వీడియో, ఇదొకటి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్కి చేస్తున్నారు కదా, ఇది ప్రోస్టేట్కి కూడా చేయబోతున్నారు, ఇంకా మిగతా కొలాన్ క్యాన్సర్స్కి కూడా చేయబోతున్నారు, మిగతా వాటికి కూడా తొందరలోనే చేయబోతున్నారు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ చేంజ్. ఇంకా నెక్స్ట్ 5 yearsలో అసలు ఇవాళ ఉన్న మెషిన్స్ ఎవ్వి కూడా మోస్ట్ లైక్లీ అసలు పనికొస్తాయారా అనేది పెద్ద డౌట్ ఉంటుంది. ఎందుకంటే దానికి అంతంత ఆల్గోరిథమ్స్ రాసి అసలు కొత్త టెక్నాలజీతో వస్తే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇంకొక 10 yearsలో ఇక ఈ 8 to 4 జాబ్స్ అనేటివి ఉంటాయో ఉండవో మనం చెప్పలేము, ఆ పరిస్థితికి రావచ్చు. ఇంకా టెక్నాలజీ అయితే ఆ లెవెల్లో పెరుగుతుంది. సో గైజ్ లైక్ కీప్ అప్డేటెడ్ విత్ ఆల్ టెక్నాలజీ థింగ్స్ యాజ్ వెల్. మనం అందరం ఇంకా చదువుకున్న వాళ్ళము ఇంకా కొంచెం టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది మనకు, ఎందుకంటే ఫ్యూచర్లో దానికే స్పేస్ ఉంది కాబట్టి. ఓకే, సో ఐ మీట్ యూ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే కింద రాయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను.